హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మన దేశాన్ని అమ్మేస్తున్నారా, తాకట్టు పెడుతున్నారా, లేదంటే భయంతో వదిలేసి పారిపోతున్నారా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చేసరికి మన దేశంలో ఏదో ఒక అల్లర్లు అటాక్లు జరుగుతూ ఉంటాయి. దానిపైన హిందుత్వము, పాకిస్తానీలు, ముస్లిమ్స్ అంటూ ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ని, అంటే తరతరాలుగా హిందువులం కాబట్టి లోపల ఉన్నటువంటి ఎమోషన్స్ బయటికి తీసుకొచ్చి హిందువులను రెచ్చగొట్టి, ముస్లింని ఓచుకోత కోసి, క్రిస్టియన్స్ కోసి వేరే పాకిస్తాన్ ఎవడో చేస్తే ఇక్కడ ఇండియన్స్ కూడా మనం నానా విధాలు టార్చర్ చేస్తాం. అయితే ఇంత దరిద్రంగా చేస్తూ ఉన్నాము, కానీ చాప కింద నీరులాగా ఏ మాత్రం ఒక్క చప్పుడు కూడా చేయకుండా మన ఇండియన్ భూభాగంలోకి చైనా చొరబడుతుంటే మాత్రం మన దేశ నాయకులకి కనిపించట్ల. కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు రామమందిరంలో కోటాను కోట్ల రూపాయలు దుబ్బేసి ఇప్పుడు మెదలకుండా చలి కాచుకుంటూ కూర్చుంటున్నారు మన నాయకులు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఇంకా ఆ దళ్ళు, ఈ దళ్ళు, ఓ దళ్ళు చాలా దళ్ళు ఉన్నాయి. కానీ ఒక్క మగాడు కూడా లేడా వీళ్ళందరిలో అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు చైనా వచ్చేసి ఇండియా బోర్డర్లో దాటిపోయి లోపలికి వచ్చి కన్స్ట్రక్షన్ చేసింది. ఆ కన్స్ట్రక్షన్ చేసిన ప్రాంతం మొత్తం కూడా అరుణాచల్ ప్రదేశ్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి గుడులైతే ఏంటి, అరుణాచల్ ప్రదేశ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలని స్వయంగా ఆక్రమించుకుంటూ పెద్ద పెద్ద భారీ కన్స్ట్రక్షన్స్ కట్టుకుంటూ చైనా మన భారత భూభాగంలో చొరబడుకుంటూ లోపలికి వస్తున్న కారణం కనీసం నోరు తెరిచి అడగట్లేదు ఎందుకు మోడీ అని ప్రశ్నించాలనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చైనా ఇలా చొరబాటు చేస్తూనే ఉంది. దానికి కూడా మోడీ ఎదురు చెప్పే దమ్ము ధైర్యం ఉంది. ఎందుకంటే గత 8 సంవత్సరాలుగా 9 సంవత్సరాలుగా మన ఇండియాలో ఆర్మీ రిక్రూట్మెంట్స్ లేవు. అట్ ద సేమ్ టైం మనం కొనే గన్స్ కానీ, మనం కొనే ఇవి కానీ ఆపేశారు. చాలా తక్కువ బడ్జెట్ చేస్తున్నారు. మన ఇండియాలో తయారు చేసినవేమో ఎయిర్ షోలోనే ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. కొన్ని సక్సెస్ అయినా కూడా వాటిని వేరే దేశాల వాళ్ళు కొట్టలేదు. ఇలా అనేక విధాల మనం ప్రాబ్లమ్స్లో ఉన్నాం. ఈ టైంలో అటు అమెరికా ట్రంప్ని కనుక తడుచుకుంటే మోడీ నా కాళ్ళ దగ్గరకు వస్తాడన్నా, మోడీ ఏం పీకలేడన్నా, మోడీ ఒక కమెడియన్ అన్నా, ఏమన్నా కూడా మనోడు మేలకుండా ఉంటాడు. అంతెందుకు మొన్నటికి మొన్న 3 షిప్ల పైన దాడి చేసి 3 మన ఇండియాకి సంబంధించినటువంటి నేవీ ఆఫీసర్ చచ్చిపోతే కూడా కనీసం మోడీ నోరెత్తి చెప్పలేదంటే అర్థం చేసుకోండి. ఎన్ని ఒక్కొక్క వ్యక్తికి సంబంధించిన కనీసం ఇజ్జత్ అనే ఒక మాట ఉంటుంది కదా, దేశ భద్రత, ఇజ్జత్, దేశంలో ఉన్న ప్రజలను రక్షించాలని, అవేవి నాకైతే వీళ్ళలో కనిపించట్లా. మోడీ లెగిస్తే ఊర్లు తిరిగి పెట్రోల్కి తక్కువ వాడండి, బంగారం తక్కువ కొనండి, ఏదో ఇట్లా తూతుకూడి మాటలు చెప్తాడు కానీ అందులో ఉపయోగాలు ఏమీ లేవు. ఇప్పుడు చైనా చొరబడింది. ఎంతవరకు చొరబడింది అంటే ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది. भाई तो आपके लेफ्ट साइड में है ये चाइना और राइट साइड में है इंडिया और ये बीच में व्हाइट लाइन है, ये बॉर्डर है। अभी मैं आपको बहुत अच्छे से 3D में दिखाता हूँ दोनों की साइड के कंस्ट्रक्शन। ठीक है, ये अभी हम चाइनीज साइड में हैं। देखो कितना बढ़िया तरीके से इनने सिटी बनाया। देखो कितने सारे लोग रह भी रहे हैं, पार्किंग हो रखी। देखो ये घर है, घर के वहां पे पार्किंग है और कितने सारे हैं। एकदम सिस्टमेटिक तरीके से बना हुआ स्ट्रक्चर है पूरा। ये स्ट्रक्चर नहीं मतलब आई मीन से गाँव। ठीक है, अब चलते हैं ये बॉर्डर लाइन। ठीक है, अब ये गूगल मैप्स पे। ओके, तो क्या है क्या नहीं वो बाद में बताना कमेंट में। बहुत अच्छे से, मतलब वैसे गाली गलौज नहीं करना है कमेंट में। ठीक है, ये देखो ये स्ट्रक्चर देखो भाई, ये 3 मतलब ग्राउंड +2 वाली बिल्डिंग्स हैं। सोचो छोटे छोटे नहीं है, बड़े बड़े नहीं, ये पूरा स्ट्रक्चर। और अंदर आते हैं। ठीक है, कुछ तो इनने कंस्ट्रक्शन यहाँ पे भी आएगा। ये खाली किया है, ये लैंड खाली करिए। अभी कुछ लोग जैसे दिख रहे होंगे छोटे छोटे घर, लेकिन इधर कुछ आ ही जाएगा 100%। लिख के ले लो, यहाँ पे भी कुछ आ रहा है, यहाँ पे भी आएगा। और थोड़ा और अंदर आते हैं, ये देखो ये वैली में गाँव। देखो भाई गाँव क्या है, ये गाँव लग रहा है, शहर है भाई वैली के बीच में। वो भी सोचो, ये देखो स्टीप माउंटेन्स के अंदर। ये देखो अभी और भी रोड आगे जा रहा है। ये देखो ये कुछ रेडार है, ये रोड जा रहा है बढ़िया। देखो यहाँ पे स्टीप होती जा रही है वैली, एकदम एकदम स्टीप होती जा रही है। यहाँ पे रोड इस तरफ आया, ये लास्ट है कुछ इनका। फिर यहाँ पे ये वैली में राइट चली गई, राइट जाके फिर इस तरफ नहीं आई, ये नीचे नहीं जा रहा है। डिफिकल्ट है मे बी, या तो मे बी अभी पहुंच भी गए, क्या पता, क्योंकि इमेजरी अभी थोड़ी पुरानी भी हो सकती है। ये वाला दूसरा रूट जो है ना, वहाँ देखो स्ट्रक्चर कैसे बनाया। तो कार भी जा रही है, मतलब फुल एक्टिव है भाई ये रूट। ये देखो ये यहाँ पे जा रही होगी, एक ये वाले रूट पे बॉर्डर तक, अभी तक तो ये खत्म हो जाता है। मेरे ख्याल से बहुत लंबा हो गया है। देखो भाई दूसरे वीडियोस भी देखो, पता चलेगा। చూసారు కదా, ఆల్మోస్ట్ ఆల్ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటేసి లోపలికి వచ్చి
ఎక్కడి వరకో వచ్చేసింది. ఇది ఇండియా కళ్ళకి, ఇండియా ఆర్మీకి, ఇండియా వాళ్ళకి, ఇండియా ఆర్మీని మెయింటైన్ చేస్తున్న వారికి, మన దేశ రాజకీయ నాయకులకి, దేశంలో హితబోత చేసి పాకిస్తాన్ గీకిస్తాన్ మాట్లాడే సో కాల్డ్ నాన్ సెక్యులర్ వాదులకి ఇది కనిపించట్లేదా? దీని మరి మాట్లాడే దమ్ము లేదా? రామ మందిరంలో కోటాని కోట్లు దొబ్బేస్తే మాట్లాడరు, ఇలా బోర్డర్ క్రాస్ చేసి ఇండియాలోకి ప్రవేశిస్తే మాట్లాడరు, చివరికి సొంతగా మోడీని ట్రంప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిన్నపుచ్చితే మాట్లాడరు, చివరికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జంజి బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంటే మాట్లాడరు. అక్కడ సోనం వాంగ్షు ఇప్పుడు 5వ రోజు నిరాహార దీక్ష చేస్తుంటే మాట్లాడరు, పేపర్ లీక్ అయితే మాట్లాడరు, అటు పక్క తగలబడిపోతుంటే మాట్లాడరు. ఏం జరుగుతుంది? కొండలు కట్ చేసి కొట్టేసి అదానికి అంబానికి అమ్మి పెట్టి వాళ్ళ ద్వారా వచ్చే లబ్ధి పొందుతూ అసలు ఇంత దారుణంగా ఎలా తయారు? మొన్న ఒక నెల క్రితం వేసిన రోడ్డు 12,000 కోట్ల వేసిన రోడ్డు ఈజీగా ఒక్క నెలలో కూలిపోతుంది. దాని గురించి మాట్లాడే దమ్మెవడికి లేదు. ఇది ఇండియా ఎందుకు ఇలా తయారవుతుంది రోజు రోజుకి? ఇప్పుడు చైనా వాడొచ్చి ఇండియాని అక్కడ ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాలను మొత్తాన్ని ఆక్యుపై చేసుకుంటూ ఉన్నాడు. ఏం చేస్తున్నారు? వాడు అంటాడు మాది టిబెట్ తో భూమిని షేర్ చేసుకుంటుంది, చైనా వాళ్ళు ఆక్రమించుకున్న మాకేం ప్రాబ్లం లేదంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆయన మాటలు వినండి. हमें चाइना से कोई खतरा नहीं है। चाइना वाला तो कहते हैं अरुणाचल हमारा है, लेकिन कभी उन लोग आते नहीं, आक्रमण तो नहीं करते हैं जैसे पाकिस्तान आक्रमण करते हैं, ऐसा तो नहीं करते हैं। तो वहां से कोई खतरा नहीं है, लेकिन धर्मांतरण से ज्यादा खतरा है। तो आने वाले दिनों में अरुणाचल प्रदेश एक ईसाई राज्य बनने वाला है, तो उसको रोकना है। मोर देन 50-60 किलोमीटर चाइना हमारा टेरिटरी में कब्जा करके रखा है। విన్నారు కదా? చైనా వాళ్ళు ఆక్రమించుకుంటే మేము టిబెట్ తో షేర్ చేసుకున్నాం, వీళ్ళ వల్ల మాకు ప్రాబ్లం లేదంటే వీడెవడు? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా ఇలా మాట్లాడతాడా? ఒక్కసారి ఆలోచించండి. మన ఇండియా చాలా కష్టాల్లో ఉంది. మన हिंदुओं खतरे में नहीं है, टोटल इंडियंस आर इन खतरे में है बिकॉज ऑफ మోడీ అండ్ బికాస్ ఆఫ్ ఈ ఆర్ఎస్ఎస్. మళ్ళీ మోహన్ భగవంత్ ఏమంటారండి, నిక్కర్లు వేసుకుని ఇల్లు టిక్కు చేసి ఏది చేస్తూ ఉంటారు. దానంట విదేశాల వాళ్ళంట వాళ్ళందరికీ నేర్పించమని అడుగుతున్నారంట. మరి ఆర్మీ బోర్డర్లో వీళ్ళనే పంపించవచ్చు కదా? వీళ్ళంతా వీరులు సూర్యులు అయినప్పుడు వాళ్ళకంతా వాళ్ళు చేసే శాఖ ఏదో అంటారు, ఆ శాఖ ఏదో చేస్తూ ఉంటారు. మరి అదంతా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఆర్మీలో ఎందుకు జవాన్లు వీళ్ళని ఆర్మీ పంపించు? ఆర్ఎస్ఎస్ వాళ్ళందరినీ బోర్డర్ పక్కన నిలబెట్టొచ్చు కదా? అందులో మోహన్ భాగవత్ చిన్న రెక్కర్ వేసుకొని నోట్లో విజిల్ పెట్టుకుని ఊపి అందరినీ డైరెక్ట్ చేయొచ్చు కదా? మన చేతుల్లో కర్రలు పెట్టుకొని పొడవాటి కత్తులు పెట్టుకొని అది చేస్తూ ఉంటారు. ఒకసారి అది ఎలా ఉంటుందో కూడా చూడండి. भारत माता की हरे हरे हिंदुओं का हिंदुस्तान, भारत माता की हिंदुओं का हिंदुस्तान। हरे हरे कि मन में कुछ विचार भी होता है, आइडियाज भी होते हैं। कुछ लोगों के आइडियाज हर दिन पैदा होते हैं और शाम होते होते बाल मृत्यु हो जाता है। लेकिन कुछ लोग होते हैं जो आइडिया के साथ इन्वॉल्व हो जाते हैं, वो उससे बाहर नहीं निकलते हैं और पूरा परिवार परेशान हो जाते हैं कि कुछ करता नहीं, बस इसी में लगा रहता है, किसी से बात नहीं करता है, कुछ यार दोस्तों से नहीं मिल रहा है, क्या हो गया है इसको, कहीं पागल तो नहीं हो गया। చూసారు కదా? ఈ వింత విన్యాసాలు మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళు శాఖలో చేస్తూ ఉంటారు. వాళ్ళంతా చేసినవి మొత్తం అంట వేరే దేశాల వాళ్ళు వచ్చంట మా దేశంలో ఉన్న సైనికులకు నేర్పించండి అడుగుతున్నారంటూ మోహన్ భగవంత్ అంటాడు. ఏం సార్ కామెడీ కూడా అర్థం ఫస్ట్ వెళ్ళండి. ఇది చైనా వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్నారు అక్కడ అరుణాచల్ ప్రదేశ్ ని, హిమాచల్ ప్రదేశ్ ని మొత్తం ఆక్రమించుకుంటున్నారు. మీరు వెళ్ళి అక్కడ పీకాల్సింది ఉంటే దయచేసి వాళ్ళ టెంట్లో పీకండి. మళ్ళీ బూతులు అనుకున్నారు పీకటం అంటే. ఇలా టెంట్లో వేసిన పెద్ద పెద్ద ఇల్లు పీకేసి అప్పుడు వచ్చి మీరు శాఖ ఇక్కడ
ఆర్ఎస్ఎస్, బీజేపీ వీళ్ళంతా కలిసి ఆ లెఫ్ట్ రైట్ అని చేసుకోండి. ఓకే, అర్థమైంది కదా. కనీసం రిజిస్టర్ లేదు మీకు, అసలు ఐడెంటిఫికేషన్ లేదు ఆర్ఎస్ఎస్ కి. మీరు వచ్చి ఇక్కడ వేరే దేశాల వాళ్ళు మమ్మల్ని లెఫ్ట్ రైట్ నేర్పించమన్నారని చెప్తే మీరు నమ్మేయాలి. ఫస్ట్ దేశ ప్రగతిని, దేశ ఉన్నతిని, దేశం కావాల్సిన వాటిని ఏర్పరచండి. దరిద్రంగా హంగర్ ఇండెక్స్ లో 111 స్థానంలో ఉన్నాం. 193 దేశాలు ఉంటే అందుట్లో 111 స్థానంలో మనం ఉన్నాం. అంటే అడుక్కు తినే స్థానానికన్నా ఎక్కువలో ఉన్నాం మనం. ఇండియాలో ఉన్నటువంటి 80% మంది రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సిగ్గు లేకుండా మీరు ఇప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో ఓవరాల్ గా ఒకటే, ఇప్పుడు చైనా ఇండియాలో చొరబడింది. దానికి సంబంధించిన కార్యక్రమాలు మోడీ ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడు, ఫైట్ చేస్తున్నాడా, లేదంటే ఆర్ఎస్ఎస్ టీంని తీసుకెళ్లి లెఫ్ట్ రైట్ ఆడిస్తున్నాడా, లేదంటే వాళ్ళతో చర్చలు జరిపి తరిమి కొడుతున్నాడని తెలియాల్సింది ఉంది. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.